హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ రావు. వైఎస్ఆర్సీపీని చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా సర్వనాశనం చేశారో మనందరికీ తెలుసు. అది కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మాట తీరు, సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు, ఇటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీ ముఖ్య నాయకులపైన విరుచుకుపడే విధానం, అలాగే బూతులు, ఇవన్నిటిని చూసి జనాలకు విరక్తి పుట్టి వీళ్ళను 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా చాలా దారుణంగా మారిపోయింది. ముఖ్య నేతలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ముఖ్యంగా కేసులున్న వ్యక్తులు తగు జాగ్రత్త పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు కాదని 4 రాజీనామాలు. ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. ఇది కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో బిక్కుమంటూ ఉంటున్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అలాగే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ పంచముఖాలు కూడా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉందామా, లేదా బీజేపీలో చేరదామా, లేదా తెలుగుదేశమా, జనసేననా, ఇట్లొకట్ల రాయబారానికి వెళ్దామా అనే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. చూస్తే ఇప్పటికే ముఖ్య నేతలు రాజీనామాలు చేశారు. అందులో చూస్తే ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పని చెప్పినా తూచా తప్పకుండా పనిచేసే వ్యక్తి. ముఖ్యంగా కేంద్రంలో ఉంటూ, అంటే ఆయన రాజ్యసభకు పంపించింది అందుకు, కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ కేసులను అలాగా ప్రొలాంగ్ చేస్తూ ఆ కేసుల వల్ల మనం జైలుకోకుండా కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు రాజీనామా చేయడం, మొన్ననే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఆయనకు దగ్గరి బంధువు, అలాగే చూస్తే చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఇతర పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ నేను చెప్పిన ఇందాక పంచముఖాలైనటువంటి ఈ వ్యక్తులు కూడా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉందామా, ఎందుకంటే ఇక్కడ విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా మనమెంత అనే విధంగా వాళ్ళలో వాళ్ళు చర్చలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే కొడాలి నాని రాజీనామా చేశారని ఒక ఫేక్ లెటర్ అయితే బయటకు వచ్చింది, కానీ అతను రాజీనామా చేయలేడు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లు. ఇక రోజా అయితే అటు తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టాడు కదా, విజయ్కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే రేపు మాపో, ఇప్పుడు మొన్నటి వరకు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె వెలగబెట్టిన పనులన్నీ ఒక్కొక్కటి లాగుతూ ఉన్నారు. దాని వెనకాల అవినీతి ఎంత జరిగింది ఏంటనే కూపి లాగుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అటు చెన్నైకి వెళ్ళి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉందామా, లేదా బీజేపీలో జాయిన్ అవుదామా అని చెప్పి ఒకరిద్దరు పెద్దలకు టచ్లోకి వెళ్ళారు. బీజేపీలో చేరే ప్రయత్నాలు కూడా చేసినట్లుగా విశ్వసనీయంగా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కేసులను తప్పించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో ఉంటే మాకు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి, తమను తాము కాపాడుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేయాలి, లేదంటే విజయసాయి రెడ్డి లాగా మేము కూడా శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాము అనే విధంగా ఒక ప్రకటన చేయడమా, రాజీనామా చేయడమా చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పట్లో వైఎస్ఆర్సీపీ కోలుకునే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో కొంతమంది అండగా ఉంటున్నారు తప్పితే, అటు కార్యకర్తల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం చచ్చిపోయింది. ఆయన జనబాట పట్టినా రేపు సంక్రాంతి తర్వాత జనాల్లోకి వస్తారని చెప్పారు. ఇప్పటివరకు అది క్లారిటీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు రావడానికే ఆయన వెనక ముందవుతున్న సమయంలో ఇంకా పార్టీ క్యాడర్ ఎలా ఉంటుంది? ఇప్పటికే పార్టీ క్యాడర్ వివిధ పార్టీల్లో చేరిపోయారు. ముఖ్య నేతలు కూడా తమ దారులు తాము చూసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి.